కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. లిక్కర్ కేసులో దర్యాప్తు వేగవంతం చేశారు సిట్ అధికారులు. ఇవాళ 4 నిందితులను కస్టడీకి తీసుకున్నారు. వైద్య పరీక్షల కోసం వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల తర్వాత ఈ కేసులో A1 రాజ్ కేసిరెడ్డి, A31 ధనుంజయ రెడ్డి, A32 కృష్ణమోహన్ రెడ్డి, A33 బాలాజీ గోవిందప్పలను ప్రశ్నించనున్నారు. లిక్కర్ కేసులో మొత్తం 7గురిని అరెస్ట్ చేశారు సిట్ అధికారులు. వారిలో రాజ్ కేసిరెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలను ఇప్పటికే కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించారు. అయితే వీరందరినీ వేర్వేరుగా ప్రశ్నించినప్పటికీ 4గురిని కలిపి ప్రశ్నించాలని సిట్ అధికారులు భావించారు. డబ్బులు వసూలు చేసిన రాజ్ కేసిరెడ్డి, వాటిని పెట్టుబడులుగా మళ్లించిన ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలను ఒకేసారి ప్రశ్నిస్తే కీలక విషయాలను రాబట్టొచ్చని భావించింది సిట్. అందుకే ఆ 4గురిని కస్టడీకి ఇవ్వాలంటూ కోర్టులో పిటిషన్ వేశారు. విచారించిన కోర్టు రాజ్ కేసిరెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలను 2 రోజుల పాటు కస్టడీకి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే అటు లాయర్ సమక్షంలో ప్రశ్నించాలని కోర్టు కండిషన్ పెట్టింది. అలాగే విచారణ సమయంలో లాయర్లతో 4 సార్లు 5 నిమిషాల పాటు మాట్లాడుకోవడానికి నిందితులకు అవకాశం కల్పించింది. లిక్కర్ కేసులో దర్యాప్తు వేగవంతం చేశారు సిట్ అధికారులు. ఇవాళ 4 నిందితులను కస్టడీకి తీసుకున్నారు. వైద్య పరీక్షల కోసం వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల తర్వాత ఈ కేసులో A1 రాజ్ కేసిరెడ్డి, A31 ధనుంజయ రెడ్డి, A32 కృష్ణమోహన్ రెడ్డి, A33 బాలాజీ గోవిందప్పలను ప్రశ్నించనున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శ్రీకాంత్. సంతోష్, మొత్తం 4 నిందితుల్ని కూడా సిట్ అధికారులు అయితే సబ్ జైలు నుంచి కస్టడీకి తీసుకున్నారు. అక్కడ నుంచి నేరుగా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వాళ్ళకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ వైద్య పరీక్షలు కూడా కొద్దిసేపటి క్రితమే పూర్తయిన నేపథ్యంలో 4 నిందితులు అటు రాజ్ కేసిరెడ్డితో పాటుగా ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప 4గురిని కూడా ప్రస్తుతం సిట్ కార్యాలయానికి తరలించారు. వీరిలో రాజ్ కేసిరెడ్డిని గతంలోనే 7 రోజుల పాటు సిట్ అధికారులు కస్టడీకి తీసుకొని విచారించి కొన్ని కీలక వివరాలను సేకరించి స్టేట్మెంట్ కూడా రికార్డు చేశారు. ఇక మిగతా 3 నిందితుల్ని కూడా ఇదే తొలిసారి కస్టడీకి కూడా తీసుకున్నారు. ఇవాళ రేపు 2 రోజులు కూడా ఈ 4గురిని కూడా విచారించబోతా ఉన్నారు. గతంలో రాజ్ కేసిరెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కానీ ఇప్పుడు తాజాగా ఈ 3 నిందితులు ఇచ్చే స్టేట్మెంట్ మొత్తాన్ని బేరీజ్ వేసుకోవడంతో పాటుగా 4గురిని కలిపి విచారించి కేసుకు సంబంధించి ఒక కొలిక్కి తీసుకొచ్చే కార్యక్రమంలో భాగంగానే ఇప్పుడు ఈ 4గురిని కూడా కస్టడీకి అయితే తీసుకున్నారు. సాయంత్రం 6 గంటల వరకు అయితే విచారణ కొనసాగుతుంది. ఆ తర్వాత వైద్య పరీక్షలు నిర్వహించి నిందితుల్ని సబ్ జైలుకి తరలిస్తారు. తిరిగి ఉదయం మరోసారి కస్టడీకి తీసుకుంటారు. శ్రీకాంత్, వీళ్ళ స్టేట్మెంట్స్ తర్వాత మిగతా అక్యూజ్ ని కూడా మళ్ళీ విచారించే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? ఇప్పటికే కేసులో మొత్తం 7గురిని అరెస్ట్ చేశారు. 7గురిలో 4గురిని గతంలోనే కస్టడీకి తీసుకొని విచారించారు. కొత్తగా ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలు మాత్రమే ఇవాళ రేపు విచారించబోతున్నారు. పూర్తి స్థాయిలో మరోసారి కస్టడీకి తీసుకునే అవకాశాలంటే ఈడీ ఏమన్నా తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికీ రాజ్ కేసిరెడ్డిని ఈడీ విచారించింది, ఒక స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసింది. కాబట్టి సిట్ కూడా అవసరమైతే మరోసారి కస్టడీకి సంబంధించి ఇవాళ రేపు వీళ్ళు ఇచ్చే విచారణలో భాగంగా చెప్పే అంశాలు బట్టి విచారణకి సహకరిస్తే గనక కస్టడీకి మరోసారి తీసుకునే అవకాశం ఉండదు. వీళ్ళు సహకరించకపోతే గనక ఖచ్చితంగా మరోసారి కస్టడీకి తీసుకునే అవకాశాలు కూడా ఉంటాయి అనేది అయితే మనం చెప్పొచ్చు. సంతోష్. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.